బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ ర్యాలీగా వెళ్లి మల్లన్న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 27న పోలింగ్ జరగనుండగా జూన్ 5న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. 2021లో జరిగిన పోటీలో ఆయన 2వ స్థానంలో నిలిచారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న నామినేషన్ వేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఈ రోజు నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్నతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు కూడా కలెక్టరేట్ లో వెళ్లేసేసి ఆ యొక్క నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. గతంలో అంటే 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర రెడ్డి చేతుల్లో తీన్మార్ మల్లన్న ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న చాలా గట్టి పోటీ కూడా ఇవ్వడం జరిగింది. చివరికి 2% ఓటు తర్వాత 3 నుంచి 4 వేల ఓట్ల తేడాతోనే పరాజయం పాలయ్యాడు. ఈసారి మాత్రము అధికార పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలోతో మాత్రం తప్పనిసరిగా విజయావకాశాలు తనకే ఉంటాయని చెప్పేసి కూడా తీర్మానం మల్లన్న చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కు సంబంధించేసి అంటే పట్టభద్రులకు సంబంధించేసి గత ప్రభుత్వ హయాంలో కానీ ఇతర హయాంలో కానీ పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. పట్టభద్రులకు సంబంధించేసి ఎలాంటి న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ప్రజెంట్ గా కాంగ్రెస్ పార్టీ కొలుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎమ్మెల్సీగా తను విజయం సాధించేసి ఉన్నటువంటి పట్టభద్రులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు వచ్చే విధంగా వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నిస్తుంది కూడా తీర్మానం. For more videos like this, subscribe Big TV channel.